అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రమేష్. ఈరోజు ఒక మంచి టాపిక్ మీద మేము ముందుకు వచ్చాను. ఏంటంటే అది ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్, ఐడబ్ల్యూబి ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్. దాని గురించి ఈరోజు డిస్కస్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, how interactive whiteboards make learning 10 times better. Transform your classroom today. Okay, see, ప్రజెంట్ డే అంతా ఆడియో విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోయినాయి అనమాట. నార్మల్ గా మీరు బోర్డు మీద రాసి చెప్తానంటే నడిచే రోజులు కాదు. చార్ట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే నడిచే రోజులు కాదు ఇవి. అంతా ఆన్లైన్ వీడియో, ఆడియో, విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోయినాయి అనమాట. సో ఇమాజిన్ ఏ క్లాస్ రూమ్ వేర్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఎంగేజ్డ్, ఎవ్రీ లెసన్ ఈజ్ ఇంటరాక్టివ్ అండ్ లెర్నింగ్ బికమ్స్ ఎక్సైటింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ రొటీన్. అంటే మీరు చూడండి, ప్రతి ఎవ్రీ స్టూడెంట్ ఎంగేజ్ అవుతా ఉండాలి, ఎవ్రీ లెసన్ ఇంటరాక్టివ్ గా ఉండాలి అండ్ లెర్నింగ్ బికమ్స్ ఎక్సైటింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ రొటీన్ లాగా ఉంటేనే పిల్లవాడిని మీరు హోల్డ్ చేయగలుగుతారు. ప్రజెంట్ డే పిల్లవాళ్ళందరూ ఎవరు జెన్జీ కాబట్టి యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. ఓకే, వాట్ ఈస్ ఏ సింపుల్ టెక్నాలజీ టు మేక్ లెర్నింగ్ 10 times better? In this video, we'll explore how interactive whiteboards are revolutionizing education and creating powerful learning experiences. Now, hello everyone, I am Dr. Ramesh Bavusetti. Today's classrooms need more than chalk and talk. This is the most important, friends. Students learn best when they actively participate, collaborate, and interact with content. కాంటెంట్ తోటి మనం కనెక్ట్ కాకపోతే పిల్లలు మీరు ఏం చెప్పినా వినరు, అర్థం కాదు, చెప్పినా పట్టించుకోరు, రెక్లెస్ గా ఉంటారు. యూ ప్లీజ్ అండర్స్టాండ్. ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ ప్రొవైడ్స్ ఎగ్జాక్ట్లీ దట్ ఆపర్చునిటీ. ఈ ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ అనేవి వాటిని ప్రొవైడ్ చేస్తామని గమనించండి. లెట్ డిస్కవర్ హౌ ది స్మార్ట్ టీచింగ్ టూల్స్ ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్. వాట్ ఈస్ అన్ ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్? An interactive whiteboard is a digital technology teaching tool that combines the power of computer, projector, and touchscreen display. You please remember, an interactive whiteboard is a digital teaching tool. This is one of the TLMs. TLM అంటే టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ కదండి. ఇది కూడా వన్ ఆఫ్ ద TLM, డిజిటల్ టెక్నాలజీ టీచింగ్ టూల్ దట్ కంబైన్స్ ద పవర్ ఆఫ్ ఏ కంప్యూటర్, projector, and touch screen display. So teachers can write and draw digitally, display video presentations, enlarge documents, conduct quizzes and polls, save or share lesson content instantly. వీటిలో నేను అన్ని చూపిస్తున్న ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ మీద ఎలా చేస్తే బాగుంటుందని కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు focus on this. Students can directly interact with the board, making learning more engaging and meaningful. First benefit one, boosts understanding. అంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట. విజువల్ లెర్నింగ్ ఎన్హాన్సెస్ కంప్రహెన్షన్. ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్ allow teachers to use images, animations, simulations, videos, mind maps. Complex concepts become easier to understand when students can see and interact with information rather than simply hearing about it. నేను లాస్ట్ లో చూపిస్తానండి ఈ వీడియోస్ కొన్ని. జస్ట్ సి. నెక్స్ట్ బెనిఫిట్ 2 వచ్చేటప్పటికి ఎంగేజెస్ ఎవ్రీ లెర్నర్. అంటే ప్రతి ఒక్కరు అంటే స్లో ఉన్నారు, గిఫ్టెడ్ చిల్డ్రన్ అందరినీ ఎంగేజ్ చేయడానికి మనకి ఇది బాగా యూజ్ అవుతుంది. One of the biggest challenges in teaching is maintaining student attention. వాళ్ళ అటెన్షన్ గా ప్రజెంట్ అటెన్షన్ స్పాన్ చాలా అంటే చాలా తక్కువగా ఉంది. నాకు ఒకసారి చెప్పడం ఏంటంటే, లాస్ట్ ఇయర్ మన యొక్క అటెన్షన్ స్పాన్ 13 seconds ఉందంట అండి. ఇప్పుడు అది 8 seconds మాత్రమే ఉందంట. జస్ట్ ఇమాజిన్ మన యొక్క అటెన్షన్ స్పాన్ ఎలా గ్రాడ్యువల్ గా తగ్గిపోతుందో. సో మన ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్ ఎంకరేజ్ పార్టిసిపేషన్, support group activities, make lessons more dynamic, increase student involvement,
When students interact with the lesson, they become active learners instead of passive listeners. ఓకే, యాక్టివ్ గా ఉండటానికి మనకి ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్ ఉన్నాయండి బయట మార్కెట్ లో. ఓకే, నా బెనిఫిట్ 3 ఇంప్రూవ్స్ రిటెన్షన్, ఎక్కువ కాలం గుర్తుండడానికి ఉపయోగపడుతుంది. రీసెర్చ్ షోస్ దట్ స్టూడెంట్స్ రిమెంబర్ మోర్ వెన్ మల్టిపుల్ సెన్సెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ లెర్నింగ్. అంటే ఆడియో విజువల్ ఎఫెక్ట్స్, బోత్ ఆడియో అండ్ వీడియో ఉంటే ఎక్కువ వినడానికి అవకాశం ఉంటుంది అనమాట. అదేవిధంగా యాక్టివిటీస్ బేస్డ్ ఉంటే ఇంకా ఎక్కువ గుర్తుంటుంది అనమాట. ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్స్ కంబైన్ విజువల్ లెర్నింగ్, ఆడిటరీ లెర్నింగ్, హ్యాండ్స్ ఆన్ ఇంటరాక్షన్. This multi-sensory approach significantly improves knowledge, retention, and long-term understanding, and then benefit for enhances learning outcomes. We can see good results, Anamata. A better engagement and understanding naturally lead to better academic performance. Interactive whiteboards helps improves classroom participation, increase motivation, foster critical thinking, and support collaborative learning. The result is improved learning outcomes and greater student success. And a real classroom application. Interactive whiteboards can be used across all subjects. Language classes, like vocabulary games, we can do that. Interactive reading activities, we can do that. And science, virtual experiments. కొన్ని experiments మనం practical గా చేయలేకపోవచ్చు, కానీ virtual గా we can show. Interactive diagrams, I will show you. And the mathematics of problem solving demonstrations. Number of times మన ప్రాబ్లమ్స్ ఒకసారి మనం డైరెక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ టైమ్స్ మనం రిపీటెడ్ గా 1 by 1 స్టెప్ బై స్టెప్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది. ఒకసారి సేవ్ చేసుకుంటే చాలు. గ్రాఫింగ్ అండ్ విజువలైజేషన్, సోషల్ సైన్సెస్ మ్యాప్స్, టైమ్స్ అండ్ మల్టీమీడియా ప్రెజెంటేషన్స్. ది పాసిబిలిటీస్ ఆర్ ఎండ్లెస్. Please remember. Tips for teachers to maximize the benefits of interactive whiteboards: plan interactive activities, encourage students' participation, use multimedia resources, incorporate quizzes and polls, allow students to present and collaborate. Technology becomes powerful when it supports effective pedagogy. Okay, but before going there, I will show you some interactive sessions. Now, earlier, I used to explain, and I worked as some senior associate academics in HCL Digi School Learning. From this, I will show you a few things here. I explained thousands of teachers how to use the interactive whiteboard in front of students. Okay. My thesis topic is also same. Effectiveness of interactive whiteboard teaching in learning science and experiment. This చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను. మై గైడ్ ప్రొఫెసర్ మేడం చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. కొన్ని పేర్లు చెప్పడం బాగుండదని చెప్పలేకపోతున్నాను. ఓకే, ఇప్పుడు ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ లో HCL లెర్నింగ్ అనేది ఒకటి ఉంది. దీనిలో ఈ కంటెంట్ లో మీరు చూడండి, వీడియోస్ ఎలా ప్లే అవుతాయో మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రక్చర్ ఆఫ్ ద హ్యూమన్ హార్ట్. యు సీ, క్లిక్ ఆన్ దట్ వీడియో. The human heart has 4 chambers. The 2 upper chambers are the atria, and the 2 lower chambers are the ventricles. The interatrial septum separates the 2 atria, and the interventricular septum is the partition between the 2 ventricles. The right atrium and right ventricle are connected through a tricuspid valve. As the name suggests, it has 3 leaflets or cusps. On the other side, the left atrium and ventricle are connected through a bicuspid valve. The bicuspid valve is also called the mitral valve because of its resemblance to a bishop's 2-sided mitre or hat. The leaflets of these atrioventricular valves are connected to fibrous tissue called the chordae tympani, which in turn are attached to the
relaxation of the. There are also valves at the opening of ఎక్స్ప్లెయిన్ these are స్టూడెంట్ now and the energy. మర్చిపోయే ఛాన్సెస్ అసలు ఉండవని అనుకుంటాను నేను. వాళ్ళు అబ్జర్వ్ సౌండ్ అంటే అట్లా ఎవ్రీథింగ్. The calicut thickness of the walls of the four hearts and ventricles only. The sinoatrium and the specialized cardiac tissue. These fibers are also excited. సో ఈ విధంగా ఇప్పుడు హార్ట్ మనకి లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాక్సిమం మన బోర్డు మీద హార్ట్ డయాగ్రామ్ డ్రా చేయగలుగుతాము, లేదనుకుంటే ఒక చార్ట్ అవుట్ చూపించగలుగుతాం. బట్ ఈ విధంగా 3 డైమెన్షన్ లో మనం చూపించి ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఓకే, అట్లా దీన్ని మనం చేయొచ్చు. హ్యూమన్ బ్రెయిన్ ఉంది, ఇప్పుడు హ్యూమన్ బ్రెయిన్ హౌ ఇట్ వర్క్స్. Is a 10 to 50 trillion neuroglia. This amount of neural tissue is the brain, the master control center of our body, to store information and brings about. It is the center for intellect, emotions, So behavior, and memory. see, ఇలా మనం కనుక ఇప్పుడు ఐ ఉంది, ఇట్లా ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ గెట్ ఇట్. మనం సిబిఎస్ఈ, స్టేట్, ఐసిఎస్ఈ, ఎవ్రీ కంటెంట్ మనం దీనిలో వచ్చేస్తుంది అనమాట. సోషల్ కావాలంటే సోషల్, సైన్స్ కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివాజీస్ చైల్డ్హుడ్ అండ్ ఎడ్యుకేషన్ విల్ సి. When India was being ruled, power is definitely shared by these governments. Each of them and Gujarat. In these sultanates of the day, most Maharas served as soldiers and noblemen. So did Shivaji's father, Shahaji Raje Bhosle. Shahaji kept changing his loyalty between the two sultanates. సో మనం ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తే పిల్లలకి ఇంకా వాళ్ళు మర్చిపోయే అవకాశమే ఉండదు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అంతా ఆడియో విజువల్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఇప్పుడంతా మీకు తెలియదు కాదు, మీరు ప్రతి ఒక్కరు రీల్స్ అలవాటు పడిపోయారు కదా. సో మన టీచింగ్ స్టైల్ కూడా ఈ విధంగా మార్చుకుంటే బాగుంటుంది. లైక్ దట్. ఓకే, మనము every సబ్జెక్ట్ వీ కెన్ యూజ్ దిస్ వన్. బయాలజీ కానీ, సోషల్ కానీ, మ్యాథ్స్ కానీ, every సబ్జెక్ట్ మనము చెక్ చేసుకుని మనం చూపించుకుని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే పిల్లవాడికి ఎఫెక్టివ్ గా ఉంటుంది, వాడు ఎక్కువ కాలం గుర్తుంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనకి కాంటెంట్ వచ్చేస్తూ ఉంటుందండి. మనము జస్ట్ ఫైండ్ హౌ టు ఫైండింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఐ చూడండి, ఐ చేంజెస్. The interior of the eyeball is a large cavity divided by the lens into 2 chambers. The space between the cornea and the lens is called the aqueous chamber, filled with a watery fluid called aqueous humor. సో ఈ పార్ట్ ఈజీగా చేయగలిగితే The aqueous chamber filled with a jelly-like substance. Aqueous humor nourishes the lens and cornea and is completely replaced almost every 90 minutes. The vitreous humor and prevents the eyeball. కాంటెంట్ ప్రతి టాపిక్ ఇంతకుముందు బుక్ చేసినప్పుడు HSL డిగ్రీ స్కూల్లో కంటెంట్ ఉందన్నమాట. మీరు సిబిఎస్ఈ కానీ, స్టేట్ కానీ, ఐసీఎస్ ఏ టాపిక్ తీసుకున్నా జస్ట్ టైప్ చేసిన కంటెంట్ ఇమ్మీడియట్ గా వచ్చేసేది అనమాట. సో ఇట్లా మనకి కంటెంట్ దొరుకుతుందండి. ఈ స్మార్ట్ ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ వల్ల 2 things యూ ప్లీజ్ రిమెంబర్. One is content like this audio visual effects, and one more is notebook ఉంటుంది అనమాట. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. This is the smart notebook.
ఈ నోట్బుక్ లో మనకి డిఫరెంట్ గ్యాలరీ ఎసెన్షియల్స్ ఉంటాయి అన్నమాట. మనకు నచ్చింది మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా కానీ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక కొన్ని బయాలజీ ఉన్నాయి అనుకోండి, డైజెస్టివ్ సిస్టమ్ గురించి చెప్పాలనుకోండి, డ్రాగ్ అండ్ డ్రాప్ ఆప్షన్. ఇప్పుడు ఏ పార్ట్ ఏంటి అనేది మనకి ఎలా తెలుస్తుంది, ఐడెంటిఫికేషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది మనకు తెలియదు. సో వన్ బై వన్ అంటే యాక్చువల్గా ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ జస్ట్ ఐఎమ్ ఫీలింగ్ దీస్ థింగ్స్. విల్ సీ ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్. Are these correct or not? We will see and we can get it. Answers, check. I only two, good job, good job. These two are correct. Remaining all are wrong. Try again with them. Now reset. Again we can do it. If possible, solve. Direct small intestine. This is the small intestine. This is the large intestine. We can easily understand. Again, we can do this. This is the small intestine, large intestine, the stomach, like that. We can do number of times. How many times we can do it, and we can get the good memory power also with the help of these timings. And many more like this. Seed drums. Whatever we want to, we can. This one more is here. Distraction. Frog distraction is here. We'll do this distraction. Um, since we click and drag this. అంటే మనం ఈ తప్ప బయటికి పారిపోకుండా ఉండటం కోసం మనం పిలిచి పెడుతున్నాం. అంటే రియల్ లాగా మనం ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఫీల్ అవటం కోసం బాగా యూజ్ అవుతుంది. ఓకే, దెన్ దీనికి మనం టచ్ స్క్రీన్ బోర్డు మీద మనం సింగిల్స్ తోటి చేసేసుకోవచ్చు. స్టైలస్ అని ఉంటుంది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే దీన్ని ఎట్లయినా చేసుకోవచ్చు అనమాట మనం. ఇది మౌస్ తో అంటే కష్టం అండి. మన ఫింగర్ తో అయితే మనం ఈజీగా డ్రాగ్ చేసుకొని నెక్స్ట్ locate and press on the abdomen. Just if you click on that abdomen, we can get it. Press the scorpion button. We just I know a little bit. That's why I'm doing. టచ్ స్క్రీన్ మీద ఉంటే మనం మన ఫింగర్ తో చేస్తే మంచి అట్రాక్టివ్ గా బాగుంటుంది పిల్లలకు చూపించడానికి, చెప్పడానికి. Then it is open the skin flaps. You can easily we can understand and stick on those. Then after doing this, stick on this. Okay, press on the frogs. Just and again a scissor button. Then you can pin. And we will now initially examine the interior. Press the magnifier button. That's so we can click on the heart, liver, stomach, kidney, bladder. ఇలా మనం ప్రతిదీ మ్యాగ్నిఫైర్ బటన్ తో ఫుల్ స్క్రీన్ లో చూస్ చేసుకుంటే మనకి అర్థమవుతుంది. మనకి ఏమేమి పాయింట్స్ హైలైట్ అయినాయి అనేది కూడా మనకి తెలుస్తుంది. వాళ్ళు టిక్ బాక్స్ పెడతా ఉంటారు. కిడ్నీ ఉన్నారు.
అలా మనం యాక్చువల్ గా ఎఫెక్టివ్ గా చేయాలంటే టచ్ స్క్రీన్ బోర్డ్ అయితేనే ఇంకా ఎఫెక్టివ్ గా చేయగలుగుతాం ఫ్రెండ్స్. తర్వాత ఇట్లా కొన్ని ఉంటాయి మనకి, ఏ లైక్ పిల్లలు ఆడుకుంటానికి వీలుగా, పెద్దలు ఏదన్నా చేసుకోవడానికి మ్యాప్స్ ఉంటాయి. మర్చిపోయాను, మనం మ్యాప్స్ కూడా తీసుకోవచ్చు. మనకి ఏది కావాలంటే అది పిక్చర్, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్స్, మనం సెర్చ్ బటన్ ఉంటుంది, దానిలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మనకి నచ్చినవి మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇంటరాక్టివ్ వైట్ బోర్డు, నోట్బుక్ అండ్ పేజెస్, మ్యాప్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికా, మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట పిల్లవాళ్ళకి అర్థమయ్యే విధంగా. ఆస్ట్రేలియా, దిస్ ఇస్ వాట్ వి, ఇట్లా అంటే సోషల్ టీచర్స్, ప్రతి ఒక్కరు ఉపయోగించుకునే విధంగా మనకి కొన్ని ఉంటాయి. వీటన్నిటిని యూజ్ చేసుకుని మనం ఎఫెక్టివ్ గా క్లాస్ చేయగలగడానికి చాలా యూజ్ అవుతుందని నేను చెప్తాను. అంటే ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ అనేది రెండు రకాలు యూజ్ అవుతుంది. ఒకటి కంటెంట్ ఉంటుంది, రెండోది నోట్ బుక్ కూడా ఉంటుంది. సో అట్లా మనం పేజ్ టచ్ చేసుకొని మనం రాసుకోవచ్చు, మనకు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇదంతా టచ్ స్టైలెస్ లైక్ పిల్లలాగా మనం వాడుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం మౌస్ యూజ్ చేస్తున్నాము. సో అందుకు కొంచెం ఇదిగా ఉంటుంది, మీరు కంగారు పడమాకండి. ఇలా కొన్ని మనం ఏదైనా పేర్లు రాయాలన్నా కొంచెం మంచిగా ఉండాలన్నా మనకి ఎరేజర్ వాడుకోవచ్చు. మనం ఎరేజర్ తీసుకోవచ్చు, లేదా ఇవి తీసుకోవచ్చు. మనం నచ్చింది ఏది కావాలంటే అది. ఓకే, బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ టేక్ ఇట్ అండ్ ఎరేజర్. 3 types ఆఫ్ ఎరేజర్స్ ఉన్నాయి. ఇట్లా మనం ఏది కావాలంటే ఇట్లా పెద్ద ఎరేజర్ వస్తుంది, ఇట్లా ఇదేమో స్మాల్ వన్. అట్లా మనం ఎరేజ్ చేసుకోవచ్చు. యారోస్ ఉంటాయి మనకి, అంటే కొన్ని కొన్ని మ్యాథమెటిక్స్ వాటికి రిలేటెడ్ గా కొన్ని సింబల్స్, యూ కెన్ చెక్ ఇట్. మనకు నచ్చినట్టు మనం తెచ్చుకుని పెట్టుకుని చేసుకోవచ్చు. అండ్ మ్యాగ్నిఫైడ్ పెన్ ఉంటుంది, ఆటోమేటిక్ గా విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో అది డిస్ప్లే అయిపోతుంది, పోతుంది అనమాట, మాయమైపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇంకోటి, ఇది ఫిల్ చేసుకోవటం. మనకి ఏదైనా కావాలన్నా ఇది మళ్ళీ ప్రొట్రాక్టర్, స్కేలు ఇలా ఉంటాయి అన్నమాట మన దగ్గర. సో మనం ఏది కావాలంటే అది చేసుకొని మనం నీట్ గా చేసుకోవడానికి బాగుంటుంది. ఎంత పెట్టుకోవాలో అంత పెట్టుకుని చేసుకుంటే కొంచెం బాగుంటుంది. ఓకే, వీటన్నిటిని సేవ్ చేసుకోవచ్చు, మళ్ళీ తెచ్చుకోవచ్చు. మనం ఫుల్ స్క్రీన్ కావాలంటే ఫుల్ స్క్రీన్ తెచ్చుకోవచ్చు. లేదా అట్లా మనకు నచ్చినట్టు మన బ్యాగ్ మొత్తం క్లోజ్ చేసేసుకోవటం. ఇలా 2 parts గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా మనకి ఇట్లా యూజ్ అవుతుంది 2 pages నుంచి. ఇలా మల్టిపుల్ వేస్ లో మనకి స్మార్ట్ నోట్బుక్ అనేది యూజ్ అవుతుంది. మీరు ఒక ప్రాబ్లమ్ ఒకసారి చేశారనుకోండి, మళ్ళా చేయకుండా మనకి చేసిన తర్వాత సేవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి అది ఉండిపోతుంది అనమాట. సో అట్లా కూడా మనం చేసుకోవచ్చు. ఇది ట్రాన్స్పరెంట్ వచ్చేసింది మీరు చూసినట్లయితే. ఇట్లా మల్టిపుల్ గా మనకి ఎట్లా కావాలంటే అలా చేసుకొని కాపీ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు, మళ్ళీ మనకు కావాల్సినప్పుడు తెచ్చుకోవచ్చు. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంటూ మార్క్ అంటే పేజ్ పోతుంది, ప్లస్ అంటే పేజ్ యాడ్ అవుతుంది. ఇలా ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ లో మనకి యూజ్ ఉంటాయి. గ్రేడియంట్స్ ఉంటాయి, గ్రేడియంట్, ప్యాటర్న్, సాలిడ్ అన్న మనకు నచ్చినట్టు చేసుకుంటూ ఉంటే, మనం ఏదైనా షేప్స్ తీసుకొని మనం ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా మనకి ఈజీగా ఉంటుంది. గ్రేడియంట్, సాలిడ్, ఫిల్ అంటే మనకు ఒకటే ఉంటుంది కదండి. గ్రేడియంట్ అంటే మనకి 2 ఉంటుంది. మనకు నచ్చింది మనం సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి మల్టిపుల్ గా, అంటే ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ అనేది ఎంత యూజ్ అంటే అన్లిమిటెడ్. ఈ రోజున జెన్జీ పిల్లల్ని, కమింగ్ ఆల్ఫా జనరేషన్ ని మీరు కంట్రోల్ చేయాలంటే 100% మీకు ఇది ఈ ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ మీద సెషన్స్ జరిగితేనే బాగుంటుంది. చాలా కార్పొరేట్ అండ్
స్కూల్స్ లో లైక్ సిబిఎస్ఈ అండ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో మీరు ఇంటరాక్టివ్ వైట్ బోర్డు మీదే క్లాసెస్ జరుగుతున్నాయి అనమాట. సో నేను దీని మీద ప్రాజెక్ట్ థీసిస్ చేసి 2020లో సబ్మిట్ చేసి 2020లో పిహెచ్డి అవార్డు కూడా అయింది నాకు, ఓన్లీ ఆన్ దిస్ ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ మీద. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై గైడ్ ప్రొఫెసర్ స్వరూపారాణి గారు, డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ రైట్ నో, అండ్ షీ హ్యాస్ బీన్ వర్కింగ్ యాజ్ ఏ ప్రిన్సిపల్ అట్ సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గుంటూరు. అట్లాగే నా ఫ్రెండ్స్ చాలా మంది నాకు సపోర్ట్ చేశారు. నేను ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ ఇన్నోవేటివ్ గా ఉందనే ఉద్దేశంతో తీసుకుంటూ దానిలో నేను అప్పుడు కొంచెం పనిచేశాను. ఉద్దేశంతో నేను చేయడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ విధంగా మీరు ఇంటరాక్టివ్ వైట్ బోర్డ్ ని మీరు తీసుకోగలిగితే చాలా యూజ్ ఉంటుంది. ఇది టీచింగ్ జరిగితే బాగుంటుందని ప్రతి మేనేజ్మెంట్ కి, టీచర్ కి, ఎడ్యుకేటర్ కి తెలియజేస్తా ఉన్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ప్రజెంట్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇది యూస్ఫుల్ అనుకుంటే దయచేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి. మరొక వీడియోతో మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.